మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురియద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహావిశ్రాంతి దినం పునరుత్థాన ఆరాధన, దేవుని సన్నిధికి చేరే సమయం. ప్రార్థనా సిద్ధపాటుతో ప్రతి ఒక్కరూ ఉండాలని, ఆయన మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాట హృదయంలో దాచుకుని నెవరవేచుకుంటూ దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరంలో ఆయన యొద్దకు అనేక మందిని సిద్ధపరచుటకు తన జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఏమని ఇక్కడ వ్రాయబడింది? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందాలని నేను గురి చూసి పరిగెడుతూ ఉన్నాను. ప్రియులారా, మానవ జీవితానికి ఒక గురి అనేది ఉంటుంది. పెద్దలంటూ ఉంటారు, నీ గురేమిటి, నీ భవిష్యత్తు విధానం ఏమై ఉన్నది, నీవే విధమైన ఆలోచనతో నడుస్తున్నావు. చాలామంది పెద్దలు అడుగుతూ ఉంటారు. ఎందుచేతనగా వారు అనుభవపూర్వకంగా ముందుకు సాగిపోయారు గనుక. ఇప్పుడండి చదువుకునే పిల్లలు ఉంటారు, మీరేమి అవ్వాలని కోరుకుంటున్నారంటే ఒక ఆయన అంటారు, నేను మంచి డాక్టర్ అవ్వాలండి అంటారు. మరొక వ్యక్తి అంటారు, నేను ఇంజనీర్ని అవ్వాలండి అని. అంటే వారికి ఒక గురి ఉన్నది, దాన్ని బట్టి వారు చదువుతూ ఉన్నారు. వ్యాపారస్తులను అడిగితే నేను ₹1,00,00,000 సంపాదించాలని, వ్యాపారం వృద్ధిలోనికి వచ్చాక ఇంక అనేకమైన మార్గాలలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక గురి కలిగి ఉంటాడు. ఒక రైతు ఉన్నాడంటే ఈ సంవత్సరం ఈ పంట ద్వారా నేను బహుగా దీవించబడాలని, మేలు పొందాలని ఒక గురి కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఆయా రీతిలుగా గురి కలిగి బ్రతుకుతారు. గురి లేకపోతే ఏమీ చేయలేరండి. ఒక 10 మంది పోరాడేవాడు గురిని చూసి పరిగెడుతూ ఉంటాడు, ఎన్నో నియమాలతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ లోకంలో ఒక గురి అనేది ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాము కదూ. ఆ గురువైపు చూసి పరిగెడుతున్నాం. ఈ లోకములో అందరికంటే గొప్పవారిగా ఉండాలని. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదయకాలం, దేవుని సన్నిధిలో ఎలాగ గురి కలిగి బ్రతుకుతున్నావు? ఆయన ఉన్నతమైన బహుమానం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎంతటి గొప్ప కార్యమండి, ఎంతటి ఉన్నతమైన ఆలోచన మన ఎడల కలిగి ఉన్నారు. అదే పౌలు గారు అంటూ ఉన్నారు, నేను గురి చూడని వాని వలె లేను, నాకు ఒక గురి ఉన్నది, అది ఉన్నతమైనది. దేవుని వద్దకు చేరుటకు నేను ఒక గురి కలిగి ఉన్నాను అని మాట్లాడుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము కూడా ఒక గురి కలిగి ప్రార్థించుటలో, భక్తి చేయుటలో, ఆత్మీయ జీవితములో సాగిపోటలో ఒక గురి కలిగి బ్రతికిన నాడు దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహిస్తారు. ఈ లోకములో ఉన్నతమైన జీవితమే కాదు కానీ నిత్యరాజ్యములో ఉన్నతమైన పదవిని అనుగ్రహిస్తారు. అటువంటి గురి కలిగి పనిచేవారిగా మనం మారాలి. ఒకవేళ ఇంతవరకు ఆ గురి లేక ఆత్మ సంబంధమైన రీతిలో నడవలేకపోతే ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి వినయ విధేయతలతో గురి వద్దకు చేరువారుగా, ఆయనకు లోబడి జీవించేవారుగా బ్రతకాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనండి.
అత్యంత కృప కలిగిన తండ్రి, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు. పౌలు గారి ద్వారా పిలిపి సంఘానికి మాకును వ్రాస్తూ ఉన్నారు, అందును బట్టి మీకు వందనాలు. మేము కూడా గురి కలిగి బ్రతుకు జీవితం అందరికీ అనుగ్రహించమని, ఈ విశ్రాంతి దినము నిండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరూ నింపమని, ఎవరై కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.